విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe. అండ్ చూస్తే కనుక మ్యారేజ్ కాక ముందు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చాలా బాగుంటారు, హ్యాపీగా ఉంటారు, ఒకరు చూడకుండా ఒకరు ఉండలేరు, మాట్లాడుకుంటారు, కామెడీగా ఉంటారు. బట్ వన్స్ పెళ్లి అయింది అనుకోండి, తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. నా ఆస్తి అంటారు, అంటే పెళ్లి కాకముందు ఆస్తి, పెళ్లి కాకముందు ఉన్న బంధము, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎందుకు డైవర్ట్ అయిపోతుంటారు, మాట్లాడుకోరు, అలుగుతారు, ఇయర్స్ కొద్ది మాట్లాడుకోరు, ముఖాలు కూడా చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటిది ఎందుకు వస్తుంది డైవర్షన్? అదే చెప్తున్నాం కదండి, ఇది వాస్తవం ఏంటి అంటే మేము కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటాము. అండ్ చాలా మంది చెప్తూ కూడా ఉంటారు, మాకు వచ్చి అక్క మాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది. పర్సనల్ లైఫ్ లో కూడా చూస్తాం కదా, చిన్నప్పుడు ఉన్న సిస్టర్ బ్రదర్స్ తో ఇట్లా అంటే గంటలు మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటక్క మాట్లాడేదంటే టైం లేదు అంటారు. సో ఎవరి గురించి టైం లేదు. ఎందుకు అంటే ఆ అటాచ్మెంట్ అనేది పోయిందనమాట. సో నేను చెప్తున్నాను కదండి, అన్నిటికీ యాక్చువల్లీ ఆన్సర్ ఏంటిది అంటే మన వాల్యూస్ ఎక్కడ తక్కువ పడ్డాయి చిన్నప్పుడు. ఏ పేరెంట్స్ కి అయితే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పిల్లలకి మంచి వాల్యూ సిస్టమ్ అనేది ఇచ్చారో వాళ్ళ జీవితం మీరు చూస్తే ఇప్పుడు కూడా వాళ్ళు ఉమ్మడిగా ఉండడము, ఏదైనా ఫంక్షన్ చేసినా కూడా వాళ్ళని పిలవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో చూస్తే మేము 4 sisters ఉంటుంది అనమాట. సో ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఫస్ట్ నేను మా పెద్దక్క కాల్ చేస్తాను, అక్క బావ మీరు రావాలి ఖచ్చితంగా, నాకు తెలియదు ఏం చేస్తారా మీరు రావాలి అంటారు. సెకండ్ అక్క US లో ఉంటుంది, తనకు కూడా చేస్తాను. అంటే తను రాలేదు నాకు తెలుసు, కానీ అక్క ప్లీజ్ బ్లెస్ మీ అక్క, ఇది చేస్తున్నాను నేను, మీరుంటే బాగుండేది, ఒక మాట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. ఎందుకు అంటే మా అమ్మ నాన్న ఏం చేసేవారు చిన్నప్పుడు, ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా అందరు బాబాయ్లే మాతో ఫోన్ చేయించేవాళ్ళు. నాన్న మాట్లాడు, నాన్న బాబాయ్ ఇదిగో మాట్లాడు, హ్యాపీ దివాళీ అని చెప్పు, నువ్వు నీ పుట్టినరోజు కదా మాట్లాడు, దీవెనలు తీసుకో నువ్వు అని మాతో ఫోన్ చేయించేవాళ్ళు. సో మాకు ఇప్పుడు ఎలా అలవాటు ఏంటంటే ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా అమ్మ బాబాయ్ పిన్ని మామయ్య అక్కలు బావలు వీళ్ళందరికీ ఇప్పుడు కూడా ఏ ఫెస్టివల్ ఉన్నా ఫోన్ చేసి మేము మాట్లాడతాం. అలాగే కొంతమంది మా రిలేటివ్స్ లో మేము చూస్తాం అనమాట, వాళ్ళు అసలు మాట్లాడరు. ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అని వాళ్ళకి నేర్పించలేదు. దట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ నాన్న, నువ్వు దీవెనలు తీసుకో, వాళ్ళతో మాట్లాడు, హ్యాపీ దివాళీ అని చెప్పు నువ్వు. సో నేను అలా చేస్తున్నాను ఎందుకంటే మా పేరెంట్స్ నాకు అలా అలవాటు చేశారు కాబట్టి అనుకుంటాను. సో నేను అన్నిటికీ పేరెంటింగ్ అని చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటానండి. మనం అందుకోసం తీరా చూస్తే కూడా ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఇంగ్లీష్ లో కూడా చూస్తే ఫక్ యువర్ మదర్ అంటారు, హిందీలో చూసారనుకోండి తెరి మాకి అంటారు, సారీ బట్ నేను నిజంగా చెప్తున్నాను, తెలుగులో అనుకోండి నీ అమ్మ అంటారు. ఎందుకంటే అమ్మని మాట్లాడుతున్నారా, ఎందుకు మనం అమ్మని బూత్ ఎందుకు పెడతామంటే ఇప్పుడు మీరు చెడ్డ పని చేశారనుకోండి, సారీ చేశారు అంటే ఎవరికన్నారు అసలు ఈ మనిషిని ఏంట్రా ఇలా చేశాడు అంటారా? ఎందుకంటే మీరు పుట్టిన తర్వాత ఎలా అసలు ఎక్కడ బాత్రూమ్ పోయాలి మనకు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇలా నోట్లో కూడా పిల్లలు వేసుకుంటే అలా వేసుకోవద్దు నాన్న అని చెప్పేది ఎవరు? అమ్మ. ఇలా నడవద్దు నాన్న, ఇలా నడువు అని చెప్పేది. ఇలా కూర్చున్నాం అనుకోండి, అలా కూర్చోవద్దు నాన్న, ఇలా కూర్చొని చెప్పేది ఎవరు? సో కూర్చోవడము మాట్లాడము ఏం చెయ్యాలి ఏం చేయకూడదు చెప్పేది అమ్మ మాత్రమే, నాన్న కూడా కాదు. ఎందుకంటే నాన్న అంత టైం స్పెండ్ చేయరు మనతో, మనం అమ్మని చూసి నేర్చుకుంటాం. కాబట్టి మొదట మాతృదేవోభవ, మొదట పితృదేవోభవ రాలేదు, మాతృదేవోభవ. తల్లి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే తల్లికి అంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉందండి. నేను కొంచెం ఒక రీల్ చూసానంటే నేను దాంట్లో ఏముందంటే పాప పుట్టింది కదా, పాప పుట్టింది, అందరేమో ఇంట్లో ఉండు అంటున్నారు నన్ను మా అత్త మామయ్యలు, బట్ ఐ హ్యావ్ డ్రీమ్స్, నేను బయటికి వెళ్ళాలి, నేను జాబ్ చేయాలి, నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, నేను నా డ్రీమ్స్ చూసుకోనా నేను ఇంట్లో ఉండనా అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు రీల్లో. ఐ ఫీల్ మీరు పెళ్లి చేసుకున్నారు, మీరు పిల్లలు కన్నారు అంటే ఇట్ ఈస్ యువర్ హై ప్రయారిటీ దట్ మీ పిల్లల రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. మీ ఆఫీస్ మీ మీద డిపెండ్ లేదు, మీ ఫ్యూచర్ మీ ప్యాషన్స్ మీ మీద డిపెండ్ లేవు. బట్ ఒక చిన్న పిల్లని ఒక జీవుడిని మీరు ఈ సృష్టిలోకి తీసుకొచ్చిన తర్వాత అది కంప్లీట్ గా అమ్మ మీద డిపెండ్ ఉంటుంది. ఏం తినాలి ఏం లేవాలి అంటే తన ఎమోషన్స్ కానివ్వండి, తన ఫిజికల్ నీడ్స్ అన్ని కూడా అమ్మతో ఉంటాయి. సో అలాంటి ఒక జీవుడిని మీరు ఎందుకు తీసుకొచ్చారు? మరి మీకు టైం లేదు అంటే మరి పిల్లలు కనకండి. నేనైతే అట్లాంటి వాళ్ళని అప్రిషియేట్ చేశానండి. మాకు టైం లేదు మాకు పిల్లలు వద్దు అంటే వెరీ గుడ్, నేను ముందు అనేదాన్ని కనాలి అని. బట్ మీకు టైం లేదు అంటే కనకండి. కానీ పిల్లల్ని ఆయాల దగ్గర వదిలేసి ఎక్కడో వదిలేసి మళ్ళీ పెద్దగా అయిన తర్వాత మా పిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారు, క్రిమినల్స్ అయ్యారు అంటే మీరు ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కడయ్యారు? మీరు చిన్నప్పుడు తల్లి దగ్గర తీసుకుంటేనే ఆ స్పర్శ అనేది తెలుస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఎంతమందికి తెలుసో కానీ చాలా మందికి పిల్లలకి గర్భంలోనే అమ్మ స్పర్శ తెలుస్తుంది. తల్లి కడుపుతూ ఉంటుంది కదండి, అప్పుడు మనం చేయి పెట్టామనుకోండి, చేయి పెడితే మామయ్య నాన్న ఎవరున్నా కూడా స్పర్శ బయట నుంచి కూడా తెలుసుకునే శక్తి ఆ బాలులకు బాల్యావస్థలో పిల్లలకు ఉంటుంది. మీకు మాట్లాడే టైం లేదు. పెద్దగా అయిన తర్వాత మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా పిల్లల్ని మమ్మల్ని చూసుకోవట్లేదండి, అమెరికాకి వెళ్ళిపోయారు. నేను అట్లాంటి పేరెంట్స్ ఏమడుగుతారంటే మీరు మీ పిల్లలకి ఎంత టైం ఇచ్చారు?
యువర్ బిజీ ఇన్ యువర్ జాబ్స్, మీ ప్యాషన్స్ లో మీరు బిజీగా ఉన్నారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కిడ్స్. మీరు టైం ఇచ్చారు అంటే మీ పిల్లలు ఖచ్చితంగా రుణం ఉంచుకుంటారండి. నాకు మొన్న రీసెంట్గా ఒక ఆవిడ కలిశారు. ఆవిడ అన్నారు, నేను ఏం చేయాలి నాన్న, నేను పొద్దున్న 8 o'clock వెళ్ళిపోయేదాన్ని, నైట్ 8 o'clock వచ్చేదాన్ని, పిల్లలు బాక్స్ చేసి వెళ్ళిపోయేదాన్ని, పిల్లలు వెళ్ళిపోయేవారు, ఆటో పెట్టాను, వెళ్ళిపోయారు, వచ్చారు, సాయంత్రం వచ్చారు, చదువుకున్నారు, నేను వచ్చేసరికి 8 అయిపోయింది, వాళ్ళు చదువుకొని పడుకున్నారు. సో ఇలా పెంచిన తల్లికి ఆ పిల్లలతో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇట్ ఈస్ నాట్ దట్ మీరు కన్నారా అన్నది కాదు, మీరు వాళ్ళకి ఎమోషనల్లీ అవైలబుల్ ఉన్నారా, మీరు వాళ్ళని ఎలా పెంచారు, మీరు వాళ్ళకు చిన్నప్పటి నుంచి వాల్యూస్ నేర్పించారా? తల్లి, తండ్రి, కథలు ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చేవండి? అంటే మా జనరేషన్ మాకు అమ్మమ్మ వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. నేనైతే చాలా మా అమ్మమ్మ ఒడిలో పెరిగాను నేను. సో మా అమ్మమ్మ ఇప్పుడు లేకున్నా కూడా నాకు ఆవిడ గుర్తొచ్చి నేను ఇప్పటికీ ఏడుస్తాను. షీ ఇస్ నాట్ దేర్, బట్ ఐ మిస్ హర్. ఎందుకు? ఆవిడ నాతో అంత టైం స్పెండ్ చేసింది. సో వెన్ యూ స్పెండ్ టైమ్ యు ఆర్ గివింగ్ దిమ్ లవ్. ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ అనేది మీరు ఇస్తున్నారు. కానీ మీకు టైం లేదు అన్నప్పుడు మీరు పెద్దగా అయిన తర్వాత కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదని నేను అనుకుంటాను అలాంటి పేరెంట్స్ తో. సో గివ్ టైమ్ అండి, గివ్ లవ్ అండ్ టేక్ లవ్. సో దట్ ఈస్ ద ఫార్ములా కదా.